హాయ్ ఫ్రెండ్స్, మా స్టైల్లో చికెన్ కర్రీ ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాక ఆఫ్ చేయండి. చిత్తమా ఆఫ్ చేయండి. ఇక్కడే వచ్చింది చూపిస్తా. అది ఆఫ్ చేసుకో. పుదీనా కొత్తిమీర తరువాత పెట్టినవన్నిటిని మిక్సీకి వేసుకునేసినానండి. ఇలా ధనియాల పొడి, కొద్దిగా సాంబార్ పొడి, గరం మసాలా పొడి, పసుపు పొడి, కొంచెం సాల్ట్ అండి. మిక్సీ పట్టేసుకుందాం. ఆయిల్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిగా ఎక్కువనే వేసుకున్నట్టు లవంగము, పువ్వు అన్నీ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. బాగా వేగాల ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకొని ఇలా బాగా వేస్తాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి అట్లా. ఇలా బాగా వేస్తాం. టమోటాలు వేసుకున్న ఫ్రెండ్స్. ఇవి మగ్గినాక బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న చికెన్ ఇలా వేసేసి రైస్ పెట్టేసి బాగా కలగచ్చేస్తాం. తిరువాతలో బాగా వేగింది. తిరువాతలో బాగా చికెన్ వేగింది. వేయించుకున్న మసాలా కలిపి అందుకనే వేసుకున్న. చికెన్ బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్లో వేయడం వల్ల. బాగా కలబెట్టుకుందాం. మసాలా వేసాం. మసాలా బాగా కాగినాయి. అండ్ చికెన్కి ఇట్లా వేయడం వల్ల బాగా చికెన్కి అయితే మసాలా పడుతుంది. ఫస్ట్ మసాలా వేసుకున్నామంటే అదే మీకు పట్టదు. బట్ ఈ చికెన్ బాగా మసాలా వేడెక్కేంత వరకు బాగా నేర్చుకొని అన్నట్లు చికెన్ బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వాటర్ వేసుకుందాం. వాటర్
అంతే అండి. ఉడికిపోయినాక చికెన్ కర్రీ చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. చేస్తే బాగా కాలుతుంది. అంతే. ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా పడండి. 5 మినిట్స్ అయినాక వేసుకోండి, బాగా ఉంటుంది ఇది. వాటర్ ఏమన్నా పీకేస్తుంది, కర్రీ లాగా ఉండదండి, ఫ్రై లాగే బాగుంటుంది. చాలు. ఫైనలీ కంప్లీట్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక షేర్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక ట్రై చేసి తినండి. ఈ విధంగా ఎంతో బాగుంటుందండి.